నువ్వేదో లవ్ అది ఇది అని చెప్పి అంటున్నావు కానీ మోసగాడమ్మా, నీకు తెలియదమ్మా, నిన్ను ట్రాప్ చేశాడమ్మా వాడంటే. స్టేషన్ పోయి ఏం చెప్పిందో తెలుసా? మా అమ్మ మా నాన్న వల్ల నాకు ప్రాణాపాయం ఉందండి. ఎందుకమ్మా? ఇన్నాళ్ళు ప్రాణాపాయం ఉంటే మరి ఎప్పుడో సాగుకొట్టేవాళ్ళుగమ్మా, ఇన్నాళ్ళు ఎందుకు బతికిచ్చారమ్మంటే, కాదండి ఇప్పుడు నేను ఆ అబ్బాయిని లవ్ చేశానని. ఆ అబ్బాయిని నీకు మొన్న నెగ 18 నిండింది, నాకు మొన్న నెగ 21 నిండింది, ఇంకా మన మేజర్లం, మనం లేచిపోతాం, వాళ్ళే సచ్చినట్టు పెళ్లి చేస్తారు అంటే అనకూడదు. నేను ఇక దేవునికి స్తోత్రం. పుట్టింటి మీద పడితే పడి ఫస్ట్ వాళ్ళ చేత వీళ్ళ చేత రాయబారాలు పంపించిద్ది. పిల్ల ఏదో తెలుసో తెలియకో, పిల్లగాడు ఏదో తెలుసో తెలియకో తప్పు చేశారనుకో, ఆంతును వదిలేస్తారా? దగ్గరికి తీయొద్దు. తల్లిదండ్రి ప్రేమ అంటే క్షమించాలిగా, అందులో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అంటగా క్షమించాలిగా. కానీ రాయబారాలు పంపించి చిన్నంగా కొంపలోకి ఎంట్రీ ఇస్తారు.